న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ ఇవాళ అయోధ్యలో పర్యటించనున్నారు. ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధునీకరించిన రైల్వే స్టేషన్ను మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అయోధ్యలో భద్రతా దళాలు భారీగా మోహరించాయి. విమానాశ్రయంలో 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనం సిద్ధమైంది. ఒకేసారి 600 మంది ప్రయాణికుల నుంచి రాకపోకలు సాగించవచ్చు. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయోధ్యరామం అదేవిధంగానే పేరుని ఈ విమానాశ్రయానికి ఖరారు చేశారు. అలాగే అయోధ్యలో ఆధునీకరించిన రైల్వే స్టేషన్ను అయోధ్యరామ్ జంక్షన్గా పిలువనున్నారు. న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ ఇవాళ అయోధ్యలో పర్యటించనున్నారు. ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధునీకరించిన రైల్వే స్టేషన్ను మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అయోధ్యలో భారీగా భద్రతా దళాలు మోహరించాయి. విమానాశ్రయంలో 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనం సిద్ధమైంది. ఒకేసారి 600 మంది ప్రయాణికులు ఇక్కడ నుంచి రాకపోకలు సాగించవచ్చు. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్య ధామంగా దీని పేరును ఖరారు చేశారు విమానాశ్రయానికి. అయితే అలాగే అయోధ్యలో ఆధునీకరించిన రైల్వే స్టేషన్కు అయోధ్యరామ్ జంక్షన్గా పిలువనున్నారు. న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ ఇవాళ అయోధ్యలో పర్యటించనున్నారు. ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అదేవిధంగా ఆధునీకరించిన రైల్వే స్టేషన్ మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అయోధ్యలో భారీగా భద్రతా దళాలు మోహరించాయి. విమానాశ్రయంలో 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనం సిద్ధమైంది. ఒకేసారి 600 మంది ప్రయాణికుల ఇక్కడ నుంచి రాకపోకలను సాగించవచ్చు. వాల్మీకి మహర్షి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అయోధ్య ధామంగా దీని పేరును విమానాశ్రయానికి ఖరారు చేశారు. అలాగే అయోధ్యలో ఆధునీకరించిన రైల్వే స్టేషన్కు అయోధ్యరామ్ జంక్షన్గా పేరును పిలువనున్నారు. చూస్తున్నాం. ప్రధాని మోదీ ఇవాళ అయోధ్యలో పర్యటించనున్నారు. ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధునీకరించిన రైల్వే స్టేషన్ మోదీ ప్రారంభించనున్నారు.
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అయోధ్యలో భద్రతా దళాలు భారీగా మోహరించాయి. విమానాశ్రయంలో 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనం సిద్ధమైంది. ఒకేసారి 600 మంది ప్రయాణికులకు నుంచి రాకపోకలు సాగించవచ్చు. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా అయోధ్య ధామంగా పేరును విమానాశ్రయానికి ఖరారు చేశారు. అలాగే అయోధ్యలో ఆధునీకరించిన రైల్వే స్టేషన్కు అయోధ్యరాం జంక్షన్గా పిలువనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ ఇవాళ అయోధ్యలో పర్యటించనున్నారు. ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధునీకరించిన రైల్వే స్టేషన్ మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అయోధ్యలో భద్రతా దళాలు భారీగా మోహరించాయి. విమానాశ్రయంలో 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనం సిద్ధమైంది. ఒకేసారి 600 మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించవచ్చు. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్యరామంగా దీని పేరును విమానాశ్రయానికి ఖరారు చేశారు. అలాగే అయోధ్యలో ఆధునీకరించిన రైల్వే స్టేషన్కు అయోధ్యరాం జంక్షన్గా పేరును పిలువనున్నారు.